మొన్న వాడెవడో పాస్టర్ వాడి పేరు ఏదో ఉంది, అజయ్ బాబు ఏదో, రాముడు నాకేమన్నా బామ్మరిదా, నాకేమన్నా అన్న, నాకేమన్నా తమ్ముడా? మరి ఏసేవాడు మాకేం సంబంధం? రాధా మనోహర్ దాస్ మీద 1100 మంది పాస్టర్స్ కలిపి ద్వారకా తిరుమలలో కేసు నమోదు చేస్తే మళ్ళీ జీవితంలో ఎప్పుడు క్రైస్తవుల జోలికి వెళ్ళను, బైబిల్ని తిట్టను అని చెప్పి ఎస్పీ గారి దగ్గర లెటర్ రాసిచ్చి దొంగతనంగా తిరుగుతున్నాడు రాధా మనోహర్ దాస్. నిజమా కాదా అని అడిగాను. దమ్మున్న క్రైస్తవులు ఎవరైనా సరే నికార్సైన హిందువును నాకు ఫోన్ చేసి నన్ను మతం మార్చగలరు. ఈ ప్రశ్నలో 50 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్తే 90 లక్షలు మేము ఇచ్చి మతం మారుతాం. వాడు రోడ్డు పక్కన అడుక్కునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెక్కగాడు 10 రూపాయలు ఇస్తావా, 20 రూపాయలు ఇస్తావా, మతం మారుతావా అనేవాడు వాడు మాకేమిస్తాడు సార్? ఇక్కడ వాళ్ళకి పుట్టి తల్లిదండ్రుల పేర్లను గర్వంగా చెప్పుకోలేని గొర్రెలారా. ఇక్కడ వాళ్ళకే పుట్టారు అంటే అది వేరు. ఇక్కడే పుట్టావు, అందరం భారతదేశంలోనే పుట్టావు. మా నాన్న భారతదేశమే, అమ్మద భారతదేశమే. ఈడు చేసే అన్ని కూడా పనులు. సార్ శిష్యురాలకి ఫోన్ చేసి, సృజన తిన్నావా, కిచిడి కలుపుతామా, కిచిడి కలుపుతున్నావా, ఈడు కథలు ఈడు మాట్లాడతారు సార్. ఆడు రాసింది ఒక పాంప్లెట్, అది పట్టుకొని మీరు నన్ను మళ్ళీ అడగడం. కొబ్బరి చెప్పులు ఎత్తుకొని పోతున్నాడా? గుడి ముందు కూర్చొని వచ్చే కొబ్బరి చెప్పులను ఎత్తుకొని పోతున్నాడా? లేకపోతే దేవాదాయ ధర్మాదాయ శాఖ సంబంధించిన బోర్డు మెంబర్ల దగ్గర దొరికినట్టు కోట్లు మన విశ్వాసాలను దెబ్బ తీసుకుంటూ ఇతరుల విశ్వాసాలను దెబ్బతీయడం కరెక్ట్ కాదు కదా. మేము యేసు ప్రభు గాని మేము వింటాము, మేము ఆహ్వానిస్తాము. ఎందుకు ఆహ్వానించరు? ఎందుకు మేము ఇచ్చినటువంటి జై శ్రీరామ్ అన్నారు, మేము ఇచ్చినటువంటి ఎవరన్నారు పూజ చేసి ఇచ్చిన. నా ప్రశ్న ఏంటంటే రాధా మనోహర్ దాస్ గానివ్వండి, వాడి కనీసం రోషం వచ్చైనా వస్తాడేమో. ఉప్పు కారం తిండేమో వీడు, వ్యక్తిగతంగా మనం వెళ్ళదు కానీ నేను అడుగుతున్నా, రాధా మనోహర్ దాస్ గారు ఉప్పు కారం తినరేమో. ఇస్కరియోతు యూదా అని మీరు అన్నారు కదా, ఇస్కరియోతు యూదాకైనా క్షమాపణ ఉంటుందేమో, కానీ పరిశుద్ధాత్ముని తిట్టిన వీడికి క్షమాపణ లేదు. బైబిల్ చెప్తుంది ఆ విషయం. యేసు ప్రభు నమ్ముకుంటే రోగాలు పోతాయి, యేసు ప్రభు నమ్ముకుంటే అప్పులు తీరిపోతాయి, యేసు ప్రభు నమ్ముకుంటే నీకు బిల్డింగ్ వస్తుంది, యేసు ప్రభు నమ్ముకుంటే నీ కోరికలు తీరుతాయి అని ప్రతి దానికి సర్వరోగ నివారణ యేసుక్రీస్తు నమ్ముకోవడమే అని చెప్తున్నారు. లక్షలాది మంది ప్రతి ఆదివారం, అందులో హిందువులు వస్తున్న వాళ్ళు ఉన్నారు, కొద్దిమంది ముస్లింలు కూడా వస్తుండొచ్చు, క్రైస్తవులు ఎట్లాగో వెళ్తున్నారు. వాళ్ళందరికీ జరుగుతున్నాయా? నీ విశ్వాసమే నేను స్వస్థపరుస్తుంది. వచ్చే వాళ్ళంతా విశ్వాసతే కదా వచ్చేది. వారి విశ్వాస స్థాయిని బట్టి ఈరోజు చర్చిల్లో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి ఒక సాక్ష్యం ఉంటుంది సార్. మీరు చర్చ్ కిందకు వచ్చారు అని అడగండి, అతని లైఫ్ లో జరిగిన ఏదో ఒక మిరాకిల్ అతను చెప్తారు. అది ట్రైన్ చేస్తున్నారు పాస్టర్లు అన్నట్టు ఆరోపణలు వినబడుతున్నాయి చాలా. కొంతమంది అలాంటి చీప్ ట్రిక్స్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. నా ఛాలెంజ్ అండి, మీరు పాస్టర్గా మీరు ఛాలెంజ్ చేసి చెప్పండి. నిజంగా స్వస్థతలు ఉన్నాయి సార్? జరుగుతాయా? జరుగుతాయి సార్. ఎలా జరుగుతాయి? వారి విశ్వాసం. మనకి ఇన్ని మందులు ఉన్నాయి, ఇంత సైన్స్ వచ్చింది. వారి విశ్వాసాన్ని బట్టి యేసుప్రభు ఏం చెప్పాడు? చెప్పేటప్పుడు 2 వస్త్రాలు ఉంటే ఒక వస్త్రం ఇవ్వమన్నాడు కదా. మరి ఏం జరుగుతుంది? అదే సార్, ఇప్పుడు నన్ను కంప్లీట్ గా చెప్పండి. నా మనసులో ఉన్న బాధ నేను చెప్పాల్సింది మీరు అడిగారు కాబట్టి దానికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. కాబట్టి ఏం చేస్తున్నారేంటి సార్, రియల్ ఎస్టేట్ లో కోట్ల రూపాయల డబ్బు పెట్టి ఎవరికి తెలియకుండా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. క్రిస్టియన్ భవన్ కట్టుకోలేకపోయారు కదండి సార్. వినండి సార్, మా వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు తెలియాలి కదా. 100 కోట్ల రూపాయల డబ్బు సంపాదించి హాస్పిటల్స్ కట్టుకుంటున్నటువంటి పాస్టర్స్ ఉన్నారు. వ్యక్తిగతంగా కొడుకుల్ని కూతుర్ని, చిరంజీవి గారి కొడుకు రామ్ చరణ్ అన్న పెద్ద తెలుసో తెలియదు, మా పాస్టర్ల కొడుకులు కూతుర్లు అయితే ప్రపంచంలో సెలబ్రిటీలు ఇవ్వాల. మా ఊళ్ళో ఒకటి చేస్తారు, ఒకటి చేయరు అనేది సార్. ఒక్కటి సార్, బజ్జీలు కొట్టు పెట్టుకొని మంచి పచ్చి పులుసులో అన్నం తినే ఆవిడ కూడా 10 రూపాయలు పంపాలి అని మేము చెప్తాం. అది మేము చెప్తాం. ఆ వచ్చిన 10 రూపాయలు కూడా జాగ్రత్తగా మా అకౌంట్ లో. అలా చేస్తున్న కొద్దిమంది పాస్టర్లకు ఆ పాపం బజ్జీలు అమ్ముకొని ఇస్తున్నటువంటి నీతి, భక్తి లేదా? ఆ పాస్టర్ల భక్తులు ఈ మాటలు విన్నారనుకోండి, ఫస్ట్ నన్ను కొడతారు, తర్వాత మీ మీద రాళ్ళు ఇసురుతారు వచ్చి. అతి పేదలైన క్రైస్తవులు వైద్యం పొందడానికి ఒక్కటి చేయలేనటువంటి పాస్టర్లు ఏం చెప్తారు? యేసు ప్రభు ఒక చొక్కా 2 చొక్కాలుంటే ఒకటి తీసే అన్న వాక్యానికి ఏం న్యాయం చేశారంటే ఏం చెప్తారండి? మీకు మహేష్ బాబు కార్వ్యాన్లే తెలుసు, చిరంజీవి కార్వ్యాన్లే తెలుసు. మా పాస్టర్స్ మీటింగ్కి వస్తే ఆ మీటింగ్ స్థలానికి వచ్చేలోపు చెమట పట్టిద్దేమోనని కార్వ్యాన్లు కొనుక్కున్న పాస్టర్స్ ఉన్నారు. 12 కోట్లు 13 కోట్లు పెట్టి వీడియోలు చేసి అప్లోడ్ చేశాం సార్. సాయం చేయండి అండి అని వాళ్ళు డైరెక్ట్ వాళ్ళ నంబర్లు ఇచ్చి. యేసుప్రభు నమ్ముకోపోతే మీరు డైరెక్ట్ నరకానికి వెళ్తారని చెప్తున్నటువంటి ఆ పాస్టర్లు ఇలా వేల కోట్లు 100 కోట్లు ప్రభు ఏమని చెప్పాడు సార్?
రేవంత్ రెడ్డి గారికి నిజంగా ముడుపులు అందకపోతే, చంద్రబాబు నాయుడు గారికి నిజంగా ముడుపులు అందకపోతే ఈ పాస్టర్స్ మీద ఐటీ రైట్ చేయమనండి. నేను అడుగుతున్నా పాస్టర్ కాబట్టి చెప్పండి సార్. మిమ్మల్ని అడగండి సార్. అసలు ఈ పాస్టర్లు సార్ వచ్చినటువంటి డబ్బుల్ని సార్ లెక్క ఎందుకు చూపెట్టారు? సంఘానికి ఎందుకు చెప్పారు? చూపించాలి. దాని అకౌంట్స్ ఎందుకు పబ్లిక్ డొమైన్ లో పెట్టారు? అడిగేది ఎవరు? గుడులు గోపురాలన్నీ కూడా ప్రభుత్వ స్వాధీనంలో ఉన్నాయి. గుడిలో పడే ప్రతి రూపాయి కూడా దేవాదాయ ధర్మదాయ శాఖకు వెళుతుంది కదా. ఎంత డబ్బు వచ్చినా చివరికి ఎంట్రికల మేము జుట్టు కూడా తీసుకుంటారు కదా. మమ్మల్ని ఎందుకు వదిలేశారు సార్? తీసుకోమంటారా మీరు? నేనేమంటున్నానంటే చర్చ్ మినిస్ట్రీ మొత్తానికి కూడా దేవాదాయ ధర్మదాయ శాఖలోకి తీసుకోండి. చాలా పెద్ద స్టేట్మెంట్ యాజ్ ఏ పాస్టర్ సార్ వినండి సార్, నేనేమంటున్నానంటే మా క్రిస్టియన్ మినిస్ట్రీ ఏదైతే ఉందో దీన్ని మొత్తాన్ని కూడా ఒక మంత్రివర్గం ఏర్పాటు చేసి ఆ శాఖలోకి తీసుకోండి. వినండి సార్, నన్ను చెప్పనండి ఈ మాట. అన్యాయాన్ని ఎదిరించేటప్పుడు అజయ్ బాబు ఇలాగే మాట్లాడతారు సార్. నేను బిందాస్ గా చెప్తున్నా, భారతదేశానికి సంబంధించిన మద్దిశెట్టి కోటయ్య, మద్దిశెట్టి వెంకలమ్మ గారికి పుట్టిన మద్దిశెట్టి ఎర్రప్ప అనే నేను ఎవరికి పుట్టాడో ఎక్కడ పుట్టాడో తెలియని రాధా మనోహర్ దాస్ని అడుగుతా ఉన్నా. ఊర్లో పుట్టుంటే రమ్మనండి సార్, ఇదే ఛానల్లో డిబేట్ కూర్చుంటాం, ఇద్దరం మాట్లాడతాం.